ఎవ్రీవన్, వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. సో ఈరోజు వ్లాగ్లో మా ఇంటి దగ్గర కిట్టి పార్టీ ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను. సో కిట్టి పార్టీకి రెడీ అయ్యానండి. ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ పెట్టారనమాట. సో అందుకే ఎల్లో వేసుకున్నాను. సో అలాగే నాకు ఒక రెసిపీ కూడా చేయమన్నారు. ఆలు దమ్ చేశానమాట, మీకు చూపిస్తాను చూడండి. సో మన ఛానల్లో కృతిక వంటలు ఛానల్లో ఈ ఆలు దమ్ కర్రీ రెసిపీ ఉందండి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నాకేమో ఆలు కర్రీ చేయమన్నారు. అలాగా ఒక 10 to 12 రెసిపీస్ వరకు అంటే డిషెస్ ఉన్నాయన్నమాట. సో మీకు అవన్నీ చూపిస్తాను. అండ్ మేము కిట్టి పార్టీ ఎలా చేసాం కూడా చూపిస్తాను మీకు. పదండి నాతో పాటు మీరు కూడా కిట్టి పార్టీకి. మా వెంచర్లోనే క్లబ్ హౌస్ ఉందండి. ఆ క్లబ్ హౌస్లోనే మేము లేడీస్ పార్టీస్ అన్నీ చేసుకుంటాము. లేడీస్ పార్టీసే కాదండి, బర్త్డే పార్టీస్ అయినా ఎంగేజ్మెంట్స్ అయినా ఏమైనా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అదో పెద్ద పని, చైర్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. సో అందుకే ఎప్పుడు ఏ పార్టీ అయినా క్లబ్ హౌస్లోనే చేసుకుంటాం. చూడండి అందరూ ఎల్లో కలర్ డ్రెస్సుల్లో వచ్చారు. సో చేసిన రెసిపీస్ అన్నీ ఇలా టేబుల్స్ మీద లైన్గా సర్దేశాం అనమాట. అండ్ మేము కిట్టి పార్టీ మధ్యాహ్నం పెట్టుకుంటామండి, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు 3 o'clock 3:30 వరకు వస్తారు. ఆ లోపల మాకు పార్టీ కూడా అయిపోద్ది. అండ్ మేము కూడా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలు ఉన్నారనుకోండి చాలా డిస్టర్బెన్స్, వాళ్ళకి తినిపించాలి, ఇంకా మేము ఎంజాయ్ చేయలేము, అంటే లేడీస్ ఎంజాయ్ చేయలేము అనమాట. అందుకే మధ్యాహ్నమే బెటర్ అని అందరూ ఓకే చెప్పాకనే మధ్యాహ్నమే ఇంకా మేము కిట్టి పార్టీ స్టార్ట్ చేసుకున్నాము. సో ఇలా అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకొని గాసిప్స్, మరి లేడీస్ కలిస్తే తెలుసు కదండి. ఇలా అందరూ కూర్చున్న తర్వాత ఇంకా హౌసీ ఆడదామంటే తంబోలా ఆడదామని డిసైడ్ అయ్యాం. నాకు చిన్నప్పటి నుంచి తంబోలా అంటే చాలా ఇష్టం అండి. అండ్ ఎప్పుడు ఆడినా గెలుస్తానన్నమాట. మీరు ఎంత లెక్కని ఎన్ని టికెట్స్ వేలల్లో ఉన్నా కూడా నేను టక్కుమని లైన్కి ఎంత, తంబోలా హౌసీకి ఎంత, జల్దీఫాయికి ఎంత ఈజీగా చెప్పగలను. నేను అంత టాలెంట్ నాకు ఉంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ తంబోలా ఆడి అనమాట. అండ్ మై ఫేవరెట్ గేమ్ కూడా. నాకే కాదండి, మా లేడీస్ అందరికీ ఇష్టం తంబోలా. సో మాకు మంచి అమౌంట్ వచ్చిందనమాట. అందరూ సరదా పడ్డాం. సీరియస్గా అసలు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అంత సీరియస్గా మేము గేమ్ ఆడామండి. నేను ఎప్పుడు చెప్పినట్టే గెలిచానమాట. అండ్ అందరూ ఈ గేమ్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసాము. ఒక 2-3 గేమ్స్ కంటిన్యూ చేసామన్నమాట. తంబోలా అయిన వెంటనే ఇంకా మేము లంచ్ స్టార్ట్ చేసాం, ఎందుకంటే 1:30 అయిపోయింది ఆల్రెడీ, అందరికీ ఆకలేసింది. ఇంకా అసలు రెస్టారెంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ కిట్టి పార్టీలో ఉన్నాయి. అందరూ చాలా చాలా బాగా చాలా చాలా టేస్టీగా చేశారు. ఇంకా అందరూ ప్లేట్లలో సర్వ్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసాము. ఒక్క రెసిపీ కూడా బాగోలేదు అని లేదనమాట, అన్నీ అంత టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేసామన్నమాట. ఎవరెవరు ఏమేమి తెచ్చారో వీడియోస్. సో వీళ్ళు పేపర్ ప్లేట్స్, నాప్కిన్స్, గ్లాసెస్ ఒకరికి ఇచ్చాము. సో అన్నీ కవర్ చేసుకున్నాం అనమాట. మిర్చి బజ్జీ స్టార్టర్సు, తీపి అంటే పెరుగు వడ, పూరీలు, కూర, చోలే కూర, ఆలు దమ్ కర్రీ నేను చేసింది, బిర్యానీలు 3 రకాలు, స్వీట్లు, డ్రింక్, ఇంకా లాస్ట్ పాన్ కూడా అనమాట. అన్నీ ఆల్మోస్ట్ అండి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. లేడీస్కి అప్పుడప్పుడు ఇలా గెట్ టుగెదర్ కిట్టి పార్టీ చేసుకుంటే మైండ్ ఫ్రెష్ అవుతుందండి. అండ్ మనం చేసిన వంటలు వాళ్ళు పొగుడుతున్నారు అనుకోండి, ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. తింటున్నప్పుడు చాలా బాగా చేసావు, ఆ రెసిపీ ఎలా చేసావు చెప్పు, ఆ నోట్ చేసుకోవడాలు, ఆ డిస్కషన్స్ అవుతాయి అనమాట. మేము ప్రతి మంత్ కిట్టి పార్టీ చేసుకుంటామండి. ఆ రోజే చిట్ డ్రా కూడా తీస్తామన్నమాట. ఎవరు విన్ అవుతారో అంటే ఎవరికి చిట్ వస్తుందో వాళ్ళే నెక్స్ట్ పార్టీ ఏం చేయాలో, ఎవరెవరు ఏ డిషెస్ తేవాలో, డ్రెస్ కోడ్, గేమ్స్ అన్నీ వాళ్ళే డిసైడ్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఒక డేట్ చెప్తారు, ఆ డేట్లోనే ఎవరెవరు ఉంటారో కంపల్సరీ అందరూ ఉండాలని ఏమీ లేదండి. అంటే ఒక్కొక్కరు కుదురుతుంది, ఒక్కొక్కరికి కుదరదు. ఎంతమంది ఉంటారు, అట్లీస్ట్ 10-12 మెంబర్స్ ఉన్నా మేము కిట్టి పార్టీ చేసుకుంటాం అనమాట. సో ఇలా అన్నీ ఫుడ్ అంతా చక్కగా సర్వ్ చేసుకున్నాము. సర్వ్ చేసిన తర్వాత ఇంకా ఫోటోలు కూడా దిగామన్నమాట. ఎవరెవరు చూడండి, అందరూ ఎల్లో కలర్ వేసుకొని వచ్చామండి, కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్, బట్ అందరూ మోస్ట్లీ ఎల్లో కలర్ అనమాట. చాలా సరదాగా జరిగింది. అందరూ ఇంకా తినడం స్టార్ట్ చేసామండి. నా కర్రీ ఎలా ఉంది, బిర్యానీ ఎలా ఉంది అందరూ అడుగుతూనే ఉన్నారు. నేను కూడా అనమాట కర్రీ ఎలా ఉంది, మీరు ఏం చేయాలో చెప్పండి అని. చూడండి నా ఫ్రెండ్స్ నా కోసం ఏం చెప్పారు. థ్యాంక్ యూ. ఏమంటావు ఇప్పుడు? బాగుందో చెప్పలేను. సో మా వ్యూవర్స్ అందరికి ఏం చెప్తాను, కృతిక వంటల ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆలు సూపర్. అవునా? యమ్మీ. థ్యాంక్ యూ. శిల్ప దమ్మాలు ఎక్సలెంట్. అయితే మీరేం చెప్పాలి కృతిక వంటలకి? సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరేం చెప్పాలి అప్పుడు?
వ్యూవర్స్కి ఏం చెప్పాలి? గంట కొట్టండి. గంట కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్లోని ఇంకా లేడీస్ అందరూ ఏం చేస్తామండి, రీల్. సో ఏది ట్రెండింగ్ సాంగ్ ఉందో ఇంకా ఆ సాంగ్ మేము రీల్ చేసాము. పెద్ద గ్యాంగ్ కాబట్టి ట్రైపాడ్ తెచ్చి మరి ఇలా సాంగ్స్ డ్యాన్స్లు వేస్తుంటాము. ఎక్కువగా రీల్స్ ఎక్కువ చేస్తాం అనమాట. లేడీస్ అందరికీ రీల్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇదేనండి మా కిట్టి పార్టీ. మీరు కిట్టి పార్టీ ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మేము కిట్టి పార్టీ చేసినప్పుడు మీ ఐడియాస్ మాకు యూజ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.